ప్రస్తుత కాలంలో తెలుగు సినిమా ఇండస్ట్రీని నెట్టుకొస్తూ కాపాడుకుంటున్నవి చిన్న సినిమాలు. అంటే పెద్ద సినిమాలు సంవత్సరాల తరబడి షూటింగ్ జరుగుతూ ఉంది. వందల కోట్ల రూపాయలు ఖర్చు అవుతూ ఉంది. దానికి తగ్గట్టుగానే పాన్ ఇండియా లెవెల్లో ప్రపంచ స్థాయిలో తెలుగు సినిమాని నిలబెడుతూ ఉన్నారు కొంతమంది దర్శకులు. ఒక రాజమౌళి కావచ్చు, మిగతా వాళ్ళు ఎవరైనా పెద్ద పెద్ద దర్శకులందరూ కూడా తెలుగు సినిమా స్థాయిని ప్రపంచ దేశాల దృష్టికి తీసుకెళ్ళటం కానీ, ఇండస్ట్రీని గతంలో తెలుగు సినిమా ఇండస్ట్రీ అంటే కేవలం ఒక రీజనల్ అంటే ప్రాంతీయ భాషగా మనకి ఉండేదాన్ని. ఒక బాహుబలి సినిమాతో కానీ, ట్రిపుల్ ఆర్ సినిమాతో కానీ ఇలాంటి సినిమాలతో అంతర్జాతీయ స్థాయికి మనకి తెలుగు సినిమా నిలబడింది. కానీ తెలుగు సినిమానే కాదు, ఒక సినిమాని నమ్ముకొని వందలాది వేలాది కుటుంబాలు ఆధారపడి ఉంటాయి. ఒక నిర్మాత ఒక సినిమాని తీస్తే షూటింగ్ మొదలు పెట్టే దగ్గర అంటే ప్రీ ప్రొడక్షన్ దగ్గర స్క్రిప్ట్ వర్క్ దగ్గర మొదలు పెడితే కొబ్బరికాయ ముహూర్తం స్టార్ట్ అయిన కొబ్బరికాయ కొట్టిన దగ్గర నుండి షూటింగ్ అయిపోయిన తర్వాత గుమ్మడికాయ కొట్టడం, పోస్ట్ ప్రొడక్షన్, సో ఇవన్నీ చూసుకుంటూ సినిమా రిలీజ్ అవ్వటం మొదలైతే థియేటర్ కానీ, థియేటర్ ఓనర్ కానీ, డిస్ట్రిబ్యూటర్లు కానీ, సైకిల్ స్టాండు, స్కూటర్ స్టాండు, మోటార్ సైకిల్ స్టాండు, కార్ల స్టాండ్ దగ్గర నుండి, పార్కింగ్ దగ్గర నుండి ఇలా సినిమాని నమ్ముకొని వేలాది కుటుంబాలు ఆధారపడి ఉంటాయి. సో ఇక్కడ ఏంటంటే పెద్ద సినిమాలు 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు సాగటం వల్ల సినిమాని నమ్ముకొని ఉన్న కొన్ని కుటుంబాలు జీవనం అస్తవ్యస్తం అవుతూ ఉంది. అలాంటి పరిస్థితుల్లో ప్రస్తుతం తెలుగు సినిమా అనే కన్నా తెలుగు సినిమా కార్మికుల్ని ఆదుకుంటున్నది మాత్రం చిన్న సినిమాలే. మనకి ఈ సంవత్సరం ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ వరకు మనం ఆలోచించుకుంటుంటే పెద్ద సినిమా రామ్ చరణ్ పెద్ద సినిమాతో హిట్ మొదలైంది. అంతకుముందు మనకి లిటిల్ హార్ట్స్ సినిమా, చిన్న సినిమాలు అంటే చిన్న బడ్జెట్తో మంచి కలెక్షన్స్ వచ్చి సినిమా కార్మికుల్ని, సినిమాని నమ్ముకున్న జీవితాలని, కుటుంబాలని కాపాడుకొస్తూ ఉన్న సినిమాలు మనం చెప్పుకోవాలంటే లిటిల్ హార్ట్స్ సినిమా, కోర్టు సినిమా, సో నిన్నగాక మొన్న మనం వచ్చిన చెన్నై లవ్ స్టోరీ, అలాగే కొరియన్ కనకరాజు, ఇలాంటి సినిమాలు లో బడ్జెట్ సినిమాలు రెగ్యులర్గా రావటం వల్ల, ఎక్కువ సినిమాలు రిలీజ్ అవటం వల్ల అనేక మందికి ఉపాధి కలుగుతూ ఉంది. చాలామంది సినిమాని నమ్ముకొని ఈ చిన్న సినిమాల ద్వారా కూడా బ్రతుకుతూ ఉన్నారు. పనిలో పనిగా ఓటీటీలకి కూడా కొన్ని సినిమాలు తయారవటం, వెబ్ సిరీస్లు రావటం వల్ల ఇప్పుడు సినిమా కార్మికులకి, సినిమా నటులకి, 24 క్రాఫ్ట్స్లో ఉన్న అందరికీ కూడా కాస్త ఉపశమనం వచ్చి పని దొరుకుతూ ఉంది. సో చిన్న నిర్మాతలు ఇనిషియేటివ్ తీసుకొని, అంటే ఇప్పుడు అంతా టెక్నికల్గా మారిపోయింది కాబట్టి పెద్ద భారీ హంగామాలు ఆర్భాటాలు లేకుండా 2 కోట్లు 3 కోట్లతో కూడా మంచి కథతో తీసుకుంటే, మంచి కథని సినిమా రూపంలో తీసుకొస్తే ప్రేక్షకులు ఆదరిస్తూ ఉన్నారు. సినిమాలు హిట్ అవుతాయి. ప్రొడ్యూసర్ సేఫ్, డిస్ట్రిబ్యూటర్ సేఫ్, థియేటర్ వాడు సేఫ్, నటీనటులు ఎలాగా స్టార్టింగ్లో సేఫ్గా ఉంటారు. కాబట్టి పనిలో పనిగా సినిమాలు ఎక్కువ సంఖ్యలో రావటం వల్ల వందలాది కుటుంబాలు బాగుపడతాయి. సరే, ఇప్పుడు మనకి రాజమౌళి గారు రాబోయే సినిమా, మహేష్ బాబు వారణాసి సినిమా కానీ, సలార్ కానీ, మన జూనియర్ ఎన్టీఆర్ సినిమాలు కానీ, ఇలాంటి పెద్ద సినిమాలు వస్తాయి. దానివల్ల లాంగ్ టర్మ్ కార్మికులకి ఉపయోగం ఉండొచ్చు, కానీ రెగ్యులర్గా అంటే అందరికీ కూడా అవకాశం ఉండకపోవచ్చు. సో చిన్న నిర్మాతలు, సినిమా మీద ప్రేమ ఉన్న ప్రతి ఒక్కరు కూడా, ప్యాషన్తో ఉన్న నిర్మాతలు చిన్న బడ్జెట్తో సినిమా తీసి కార్మికుల్ని ఆదుకోండి, బాగుంటుంది.